నమస్తే అండి. నా పేరు ఫిరోజ్. జోగులాంబ గద్వాల జిల్లా. నేను ఒక హిందీ అధ్యాపకుడిగా పనిచేయడం జరుగుతూ ఉంది. అయితే చాలామందికి హిందీ అనేటువంటిది ఈజీ సబ్జెక్ట్. కొంతమందికి ఇది కొద్దిగా హార్డ్‌గా ఉండేటువంటిది. అంటే నాన్ లాంగ్వేజెస్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ మాతృభాష హిందీ కాకుండా ఉంటుందో, వాళ్ళకు కొద్దిగా హిందీ అనేటువంటిది ఇబ్బంది. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నుంచి నేను 10వ తరగతికి సంబంధించినటువంటి పాఠాన్ని హిందీతో పాటు తెలుగులో వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు 10వ తరగతికి సంబంధించినటువంటి మొదటి పాఠం 'బరస్తే బాదల్' గురించి మీకు వివరించబోతున్నాను. ఈ పాఠం ఒక కవితా పాఠం. మరి దీనికి రచయిత వచ్చేసి మన కవి సుమిత్రానందన్ పంత్‌జీ. ఇతను ప్రకృతి కవితల్ని రచించడంలో చాలా దిట్ట, మరియు ఇతనికి సాటి ఎవరు లేరు. ఈ విధంగా 'బరస్తే బాదల్' అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాఠంగా 10వ తరగతిలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు 7 మార్కుల ప్రశ్నలు, తర్వాత 4 మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నాయి. తర్వాత పద్యాన్ని ఇచ్చి ఆ పద్యానికి సంబంధించినటువంటి లఘు ప్రశ్నలను కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి 'బరస్తే బాదల్' అనేటువంటి 10వ తరగతి పిల్లలకు చాలా ముఖ్యమైనటువంటి పాఠము. మరి ఈ పాఠాన్ని మనం ఇప్పుడు మొదలు పెట్టుకుంటే, ఇందులో ముందుగా ఉన్ముఖీకరణ ఉంటుంది. ఉన్ముఖీకరణలో ఒక చిన్న పద్యం ఉంటుంది. ఆ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నల్ని చదివి వాటికి పద్యాన్ని అర్థం చేసుకొని వాటికి సంబంధించినటువంటి జవాబు అనేటువంటిది ఇవ్వాలి. మరి ముందుగా పద్యాన్ని నేను చదువుతాను, చూడండి. క్యా గాతీ హో కిసే బులాతీ बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. ఈ విధంగా మనకు పద్యం ఉంటుంది. ఈ పద్యంలో మనకు పద్య భావాన్ని కనుక చూసుకున్నట్లయితే, ఈ పద్యంలో మనకు ముందుగా కవి ఒక కోయిలను సంబోధిస్తూ ఆ కోయిలకు కొన్ని విషయాల్ని అడుగుతూ ఉన్నాడు. మరి ఆ కోయిల అక్కడ తన గొంతుతో పాడుతూ ఉంటే ఆ పాటను విని కవి ఇక్కడ ఈ విధంగా వర్ణించడం జరిగింది. చూడండి దీని యొక్క అనువాదం తెలుగులో. ఓ కోయిల రాణి, ఏం పాడుతున్నావు? ఎవరిని పిలుస్తున్నావు? చెప్పవా? దాహంతో అలమటిస్తున్న భూమిని చూసి వర్షాన్ని కురిపించమని ఆ మేఘాల్ని అడుగుతున్నావా? అంటూ ఈ విధంగా కవి ఇక్కడ ఈ పద్యాన్ని రచించడం జరిగింది. మరి ప్రశ్నల విషయానికి వచ్చేస్తే, ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. చూడండి. మీఠే గీత్ కౌన్ గాతీ హై. ఇక్కడ మీఠే అంటే కమ్మని, గీత్ అంటే గీతాలు. కమ్మని గీతాలు ఎవరు పాడుతున్నారు? గాతీ హై అంటే పాడుతున్నారు. దీనికి ఉత్తరంగా వచ్చేసి మనకి ఇందాక చెప్పినట్లు ఇక్కడ కోయిల అనేటువంటిది పాట పాడుతూ ఉంది. కాబట్టి కోయిల ఇక్కడ దీని ఉత్తరం. కాబట్టి ఉత్తరం రాసేటప్పుడు ఈ విధంగా హిందీలో మనం రాస్తాం. మీఠే గీత్ కోయల్ గాతీ హై. కమ్మని గీతాన్ని కోయిల పాడుతుంది. ఇదండి మొదటి ప్రశ్నకు జవాబు. రెండో ప్రశ్నకు జవాబు చూద్దాం. ఒకసారి ప్రయత్నం చేద్దాం, చదివే ప్రయత్నం చేద్దాం. రెండో ప్రశ్న, కోయల్ కిస్కే లియే పానీ మాంగతీ హై. చూడండి, కోకిల ఎవరి కొరకు నీరు అడుగుతుంది? కోయల్ అంటే ఇక్కడ కోకిల, కిస్కెలి అంటే ఎవరి కొరకు, తర్వాత పానీ అంటే నీరు, ఇక్కడ మాంగతీ హో అంటే అడుగుతూ ఉంది. మరి దీని ఉత్తరం ఇలా వస్తుంది. కోయల్ ప్యాసీ ధర్తీకే లియే, కిస్కే లియే? ప్యాసీ ధర్తీకే లియే పానీ మాంగతీ. కోయిల దాహంతో ఉన్న భూమి కొరకు నీరుని అడుగుతుంది. మరి ఈ ప్రశ్న కూడా ఇక్కడ కోయిల ఎవరి కొరకు నీరు అడుగుతుంది అంటే మనకు చూడవచ్చు, ఇక్కడ దాహంతో ఉన్నటువంటి భూమి కొరకు ఇక్కడ నీరును అడుగుతూ ఉంది. అలాగే మూడో ప్రశ్న ఇక్కడ కొద్దిగా కఠినంగా ఉంటుంది. దీన్ని మనం పద్యాన్ని, తర్వాత కవి చెప్పినటువంటి విషయాల్ని, ఆ తర్వాత ఆ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని దీనికి ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివి మీకు పరీక్షల్లో ఒకటి పఠిత్, అపఠిత్ పద్యాలు వస్తాయి. పఠిత్ అంటే మనకు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి పద్యాలని ఇచ్చి వాటి కింద కొన్ని ప్రశ్నలు ఇస్తారు ఇదే విధంగా. అలాగే అపఠిత్ అంటే మీకు తెలియని, అంటే మీరు ఎప్పుడు చూడనటువంటి పద్యాల్ని
అక్కడ ఇస్తాడు. వాటిని చదివితే వాటికి కూడా మనం అర్థం చేసుకొని రాయగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా ఒకటి ప్రశ్న ఇచ్చాడు, కొద్దిగా కఠినంగా ఉంటుంది. చూడండి, బాదల్ ప్రకృతికి శోభ కైసే బడాతే హై. చూడండి, బాదల్ ప్రకృతికి శోభ కైసే బడాతే హై. మేఘాలు, బాదల్ అంటే ఇక్కడ మేఘాలు ప్రకృతి అందాల్ని, శోభ అంటే ఇక్కడ అందాల్ని కైసే బడాతే హై, ఎలా పెంచుతాయి. మేఘాలు ప్రకృతి అందాల్ని ఎలా పెంచుతాయి. బడాతే అంటే ఇక్కడ పెంచుతాయి. మరి మొత్తానికి ఇక్కడ చెప్పిన అంశం ఏంటి? కోయిల తర్వాత మేఘాల్ని చూసి ఈ దాహంతో ఉన్నటువంటి భూమాతకు నీళ్ళు అడుగుతున్నావా అని ఈ విధంగా కవి అడుగుతున్నాడు. కానీ అవి సమాచారం ఏమి ఇవ్వలేదు. కానీ మనం ఇప్పుడు దీనికి ఈ విధంగా సమాధానం ఇవ్వచ్చు. దీనికి అర్థం చేసుకునేటువంటిది, తర్వాత ఆలోచన అనేటువంటిది కావాలి. ఇలాంటి ప్రశ్నలే మీకు కొన్ని వస్తాయి ఎగ్జామ్లో. వాటికి అర్థం చేసుకుని ఇవ్వగలిగితే కనుక మీకు ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. नीले आसमान में जब काले काले बादल छा जाते हैं तो उसकी शोभा देखने लायक होती है. ठंडी ब्यार आने लगती है, यानी कि हवा आने लगती है, पेड़ झूमने लगते हैं, सारा वातावरण सुंदर बन जाता है. इस तरह से बादल प्रकृति की शोभा बढ़ाते हैं. మరి నేనైతే ఈ విధంగా దీని సమాధానంగా ఇచ్చాను. దీని సమాధానం తెలుగులో కనుక చూసుకుంటే, నీలి ఆకాశంలో ఎప్పుడైతే నల్ల నల్లని మేఘాలు కమ్ముకుంటాయో అప్పుడు దాని అందం చూడాలని కోరిక కలుగుతుంది. చల్లని గాలి వీచుతూ ఉంటుంది, చెట్లు ఊగుతూ ఉంటాయి, వాతావరణం అంతా ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా దీని అర్థమండి. మరి ఇది వచ్చేసి మనకు ఉన్ముఖీకరణ అంటే పాఠ్యభాగం వచ్చేసిన తర్వాత ఈ పాఠంలో ఉన్నటువంటి అంశం మనకి ఇక్కడనే అర్థమైపోతుంది. అంటే ఇక్కడ బరస్తే బాధలు అనేటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటి అంశము అనే విషయాన్ని ఉన్ముఖీకరణలో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఉద్దేశ్ని తీసుకుంటే, ఉద్దేశం అంటే అదే ఇందాక చెప్పినట్లు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध पाना और मनोरंजन करना. అంటే ఇక్కడ చూడండి, మనకు ప్రకృతి పట్ల కావ్య రచనల్లో ప్రోత్సాహాన్ని కలిగించడంతో పాటు సౌందర్యానుభూతిని కలిగించటం, మనోరంజనానికి సంబంధించిన భావాల్ని మేల్కొల్పటం దీని యొక్క ఉద్దేశం. అంటే మనకు ప్రకృతి పట్ల ఒక కర్తవ్యాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించడం, అంటే చెట్లను నాటడం, చెట్లను పెంచడం లాంటి ప్రోత్సాహాన్ని కలిగించడం. తర్వాత కావ్య రచన అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రకృతి కవితల్ని ఏ విధంగా చాలా చక్కగా సుమిత్రానందన్ పంత్ రచించాడు. మనం ఇందాక కూడా ఉన్ముఖీకరణలో ఒక పద్యాన్ని తీసుకున్నాం. అందులో కూడా ఒక కోయిలను, తర్వాత ఒక భూమాతను తీసుకొని దాహం అనేటువంటిది భూమాతకి ఇస్తూ ఆ విధంగా ఎంత చక్కగా కవి వర్ణించాడో ఇదే కావ్యం అన్నమాట. ఈ విధంగా కావ్య రచనని ఏ విధంగా మనం పద్యాన్ని రాయవచ్చు అనేటువంటి విషయాల్ని కూడా దీని ద్వారా మనకు పరిచయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రకృతి తర్వాత కావ్య రచనలకు సంబంధించినటువంటి వాటితో సౌందర్యాన్ని కలిగించడంతో పాటు మనకు ఆ ప్రకృతి సౌందర్య అనుభూతిని కూడా కలిగించడం. తర్వాత ఎంటర్టైన్మెంట్, మనోరంజనం అంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి భావాల్ని కూడా మనలో మేల్కొల్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత వచ్చేసి విధా ప్రవేశ్. మరి విధా ప్రవేశ్లో చూడండి, బరస్తే బాదల్ కవితా పాఠే. ఇందాక చెప్పినట్లు నీకు బరస్తే బాదల్ అనేటువంటి ఎలాంటి పాఠము, ఒక్కోసారి మీకు ఇది 1 మార్క్ క్వశ్చన్ కింద పఠిత్ పద్యాంశాలు ఇచ్చినప్పుడు పఠిత్ పద్య కింద మీకు కఠినమైనటువంటి ప్రశ్నల్లో ఇస్తుంటాడు. ఉపర్యుక్త పద్య कैसा पाठ का कविता है या कैसा पाठ है, इस कविता का पाठ कैसा पाठ है అని కూడా అడుగుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఇది కవితా పాఠం. ఎలాంటి పాఠము? ప్రస్తుత పాఠం కవితా పాఠం. అందుకే ఇక్కడ అలా ఇచ్చాడు. बरसते बादल कविता पाठ है, कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. प्रस्तुत कविता नाद के साथ गाये योग्य है. నాద్ యాని కే ధ్వని. మరి చూడండి, ఇక్కడ
బరస్తే బాదల్ అంటే కురిసే మేఘాలు అనేటువంటి ఈ పాఠం అనేది కవితా పాఠం. మనలోని భావాలను ఉన్నతంగా, ఉదాత్త అంటే ఏంది ఇక్కడ ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటుగా సౌందర్యానుభూతిని కలిగించేదే ఈ కవిత. ప్రస్తుతం ఈ కవిత నాద్ గానాన్ని కలిగి పాడదగినదిగా ఉంటుంది. అంటే నాదం అంటే ఏంది ఇక్కడ లయ, శృతి, తర్వాత ధ్వనితో కలిపి ఈ పాటను అంటే కవిత లాగా కాకుండా దీన్ని పాటలాగా కూడా మనం పాడుకోవచ్చు అనే విషయాన్ని ఈ విద్యా ప్రవేశ్లో చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తానికి ఈ విద్యా ప్రవేశ్లో మనకి ఏం తెలుస్తుంది, బరస్తే బాధలు అనేటువంటిది ఒకట కవితా పాఠము, మరియు ఇందులో మన భావాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు సౌందర్యానుభూతిని కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఈ పాఠం అనేటువంటిది, కవితా పాఠం అనేటువంటిది బరస్తే బాదల్ మనం మామూలుగా కాకుండా దీన్ని పాట రూపంలో ధ్వనితో పాటుగా, నాదాలతో పాటుగా, శృతితో పాటుగా పాడుకోవచ్చు. మరి ఈ విధంగా ఉంటుంది. తర్వాత విషయానికి వచ్చేస్తే ఈ పాఠం యొక్క కవి పరిచయం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ కవి పరిచయం అనేటువంటి సుమిత్రానందన్ పంత్ గురించి మీకు 4 మార్కుల ప్రశ్నల్లో అడుగుతుంటారు. ఇది చాలా రకాలుగా అడుగుతుంటారు ప్రశ్నలు. చూడండి, सुमित्रानंदन पंत के बारे में आप क्या जानते हैं? सुमित्रानंदन पंत का कवि परिचय दीजिए. बरसते बादल कविता के कवि के बारे में आप क्या जानते हैं? ఇలా చాలా రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కానీ మొత్తానికి ఈ మాత్రం రాస్తే మీకు మార్క్స్ పడతాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ని మనం ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ని బాగా చదువుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ పిక్చర్లో కనిపించే వ్యక్తి సుమిత్రానందన్ పంత్ అండి. ఇతను ఒక చూడడానికి పిక్చర్ చూస్తేనే ఆడనా మగనా అనేటువంటి విషయం మనకు కన్ఫ్యూజ్లో చేస్తుంటుంది. కానీ ఇతను పురుషుడండి. మరి సుమిత్రానందన్ పంత్ అనేటువంటిది ఒక మేల్ పర్సన్. ఇక్కడ ఇతని గురించి తెలుసుకుందాం. कवि परिचय। प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया। इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गूंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि। इन्हें चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। इनका निधन सन 1977 में हुआ। మరి దీన్ని ఒకసారి తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా? పదండి. చూడండి, బరస్తే బాదల్ కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. ఈ బరస్తే బాదల్ని సుమిత్రానందన్ పంత్ గారు రచించారు. వారు ప్రకృతి వర్ణనల్లో సాటి లేని కవిగా కూడా ఉన్నారు. అంటే ప్రకృతి కవితల్ని రచించడంలో అతనికి సాటి ఎవరు లేరు. వారు క్రీస్తు శతకం 1900 సంవత్సరంలో అల్మోడా అనేటువంటి ఒక పల్లెటూరులో జన్మించారు. వీరికి సాహిత్యానికి సాహిత్య అకాదమీ, తర్వాత సోవియత్ రూస్ అంటే ఇక్కడ సోవియత్ రూస్ పురస్కారాన్ని కూడా ఇచ్చారు. సోవియత్ రూస్ అంటే ఇక్కడ రష్యా, అంటే సోవియత్ రష్యా పురస్కారాన్ని కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది. జ్ఞాన్పీఠ అవార్డులు కూడా వచ్చాయి. మరి ఇతని రచనలు కొన్ని ముఖ్యంగా ఈ విధంగా ఉన్నాయి. వీణ, గ్రంథి, పల్లవ్, గూంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, కళా ఔర్ మరియు బూఢా చాంద్, చిదంబర మొదలగునవి వీరి యొక్క ముఖ్యమైన ఇతర రచనలు. వీరికి చిదంబర కావ్యాన్ని రచించినందుకు గాను జ్ఞాన్పీఠ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. క్రీస్తు శతకం 1977 సంవత్సరంలో వీరు మరణించడం జరిగింది. ఈ విధంగా కవి పరిచయం తెలుగులో ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఇంకో విషయానికి వచ్చేస్తే చూడండి, ముందుగా మనకు ఇక్కడ ప్రకృతి విషయాల గురించి చాలా శ్రద్ధ పాటించాలి. ముందుగా ఈ పాఠం అనేటువంటిదే ప్రకృతికి సంబంధించినటువంటిది. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి ఒక మాట ఇక్కడ ఉంది. దీన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. प्रकृति के क्षेत्र में जो साधना करते हैं उन्हें सहज ही शिक्षित प्राप्त हो जाती है. దీని అర్థం ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా మంచిగా చెప్పారు.
చాలా గొప్ప వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రకృతి యొక్క ఈ క్షేత్రంలో కనుక ఎవరైతే బాగా కష్టపడతారో, అంటే ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తాడో, ఉన్హే సహజ్ హీ శిక్షిత్ ప్రాప్త్ హో జాతి హై. అంటే వాళ్ళకు చదువు అనేటువంటిది సహజంగానే అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా చక్కటి విషయాన్ని మనకు ప్రకృతి గురించి చెప్తున్నారు. తర్వాత మనం పాఠంలో ముందుకు వెళ్తే ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్‌లో ఏముంది? విషయ ప్రవేశ్ ఉంది. ఈ విషయ ప్రవేశ్‌ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. वर्ष ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़, पौधे, पशु, पक्षी और मनुष्य खुशी से झूम उठते हैं. इसी सौंदर्य का वर्णन प्रस्तुत किया गया है. మరి ఇక్కడ విషయ ప్రవేశ చూసుకుంటే మనకు పాఠంలో ఎలా ఉండబోతుంది, ఆ పాఠం ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ ముందుగా తెలుసుకుంటున్నాం. చూడండి, వర్ష ఋతువులు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతువులు. వర్ష ఋతువుల్లో ప్రకృతి అందం చూడముచ్చటగా ఉంటుంది. మొక్కలు, చెట్లు, పక్షులు, తర్వాత మనుషులు ఇవన్నీ కూడా సంతోషిస్తాయి. ఆ సౌందర్యాన్ని ఇక్కడనే వర్ణించడం జరిగింది. ఈ విధంగా పాఠంలో ముందుకు వెళ్తే 4 పద్యాలు ఉన్నాయి ఈ బరస్తే బాదల్ అనేటువంటి కవితలో. ముందుగా మొదటి పద్యం ఇందాక చెప్పినట్లు వివరణలో మనకు ఈ పద్యాన్ని లయబద్ధకంగా మనం దీన్ని పాట రూపంలో పాడుకోవాలి. మరి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని వర్ణిస్తూ, వాటి అర్థాలని వర్ణిస్తూ, వాటి భావార్థాలని కూడా మీకు హిందీ మరియు తెలుగులో చెప్తూ వర్ణిస్తాను ఒక్కొక్కటిగా. మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటి పద్యం. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के, तम तम दिन के तम में सपने जगते मन के. మరి ఇది మొదటి పద్యం. దీని అర్థాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు మొదటి పద్యానికి సంబంధించినటువంటి అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మేఘ్ అంటే మేఘాలు, అంటే బాధలని కూడా దీన్ని ఇంకో అర్థం హిందీలో చెప్పవచ్చు. అలాగే ఇక్కడ బెహనా అంటే ఇక్కడ మనకు వర్షాక పానీ గిర్న అంటే కురియుట అని కూడా చెప్పవచ్చు. సావన్ అంటే ఇక్కడ మనం శ్రావణ మాసం అని కూడా చెప్పవచ్చు. దీన్ని శ్రావణ మాసాన్ని కూడా అంటారు. అంటే వర్షపు మాసము, వర్షాలు కురిసేటువంటి నెలను శ్రావణ మాసం అని అంటాం. బూంద్ అంటే ఇక్కడ బిందు అన్నమాట, నీటి చుక్క అని కూడా చెప్పవచ్చు. బిందు, డ్రాప్. తరు అంటే చెట్టు, ట్రీ, చెట్టు అని అర్థం. దీన్ని పేడ్ అని కూడా అంటాం, పాదప్ అని కూడా అంటాం, అలాగే వృక్ష అని కూడా. ఇలా చాలా రకాలుగా వీటికి అర్థాలు ఉన్నాయి. వీటిని పర్యాయవాచి శబ్దం అంటాం. ఇలా ఒకే పదానికి మళ్ళీ మళ్ళీ వేరే విధంగా అర్థాలు వస్తాయి. అంటే అర్థాలు అనేటువంటి సమానంగా ఉండి పదాలు వేరైతే మాత్రమే వాటిని పర్యాయ పదాలని అంటారు. తర్వాత బిజిలీ అంటే ఇక్కడ చెప్పాలంటారు హిందీలో. దీనికి ఇంకో అర్థం మనం తెలుగులో కనుక తీసుకుంటే మెరుపు అని చెప్పవచ్చు. మనం వర్షం కురిసేటప్పుడు మేఘాలు అనేటువంటివి ఒకటికొకటి ఘర్షణ జరగడం వల్ల ఉత్పన్నమైనటువంటి మెరుపుని మనం ఇక్కడ బిజిలీ అంటాం. తర్వాత చమక్న అంటే మెరవటం. ఏదైతే ఘర్షణ వల్ల వచ్చినటువంటి మెరుపు మనకు లైట్ని ఇస్తుందో, షైన్ ఇస్తుందో దాన్ని మనము ఇక్కడ మెరవటం అని చెప్పవచ్చు. అంటే వెలుతురుని ఇస్తుంది కాబట్టి మెరియుట అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయి. దాన్ని తీసుకుంటే మనకు ఉర్ అనేటువంటి పదం కూడా ఇక్కడ ఈ పద్యంలో వచ్చింది. ఎక్కడ అంటే మనకు 3వ లైన్లో ఇక్కడ ఉంది. మనకు పద్యంలో 3వ లైన్లో ఉంటుంది చివరిగా ఉర్ అనేటువంటి పదం. ఉర్ అంటే ఇక్కడ హృదయము, మన్, మానస్ అని కూడా వీటికి పర్యాయ పదాలు ఉన్నాయి. మరి దీన్ని హృదయము అంటాం. దీన్ని అంటే శుభ, సవేరా అని కూడా ఇలా అర్థాలు ఉంటాయి హిందీలో. దీన్ని పగలు అంటాం.
తమ్ అంటే అంధకార్, అంధేరా, రాత్ ఈ విధంగా వీటికి పర్యాయ పదాలు ఉన్నాయి. అంటే ఇంగ్లీష్లో దీన్ని డార్క్నెస్, అదేవిధంగా అంధకారము, చీకటి అనే అర్థాలు తెలుగులో వస్తాయి. సప్న అంటే ఏంది ఇక్కడ స్వప్న, అంటే డ్రీమ్ అన్నమాట. ఇది కళగాని కూడా చెప్పవచ్చు. మనం రాత్రి పడుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి కళను ఇక్కడ స్వప్నగా చెప్పవచ్చు. ఇలా మనకు మొదటి పద్యానికి సంబంధించినటువంటి అర్థాలని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు భావాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పదండి భావార్థాన్ని తెలుసుకుందాం. ముందుగా నేను దీనికి సంబంధించినటువంటి భావార్థాన్ని హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మొదటి లైన్ చూడండి. మొదటి లైన్ సంబంధించినటువంటిది. झमझम शब्द करते हुए सावन के महीने के बादल वर्षा करते हैं. అదేవిధంగా రెండో లైన్కి సంబంధించినటువంటి पानी की बूंदें छमछम शब्द करती हुई वर्षों के पत्तों से छनकर धरती पर गिरती हैं. అదేవిధంగా మూడో లైన్కి సంబంధించినటువంటిది बिजली बादल के हृदय में छिपकर चमचम करती हुई चमक रही है. नालगवदी मन के सपने दिन के अंधकार में रुक रुक कर गाते हैं. इस तरह से झमझम शब्द करते हुए सावन के महीने में बादल वर्षा करते हैं. पानी के बूंदें छमछम शब्द करती हुई वर्षों के पत्तों से छनकर धरती पर गिरती हैं. बिजली बादल के हृदय में छिपकर चमचम करती हुई चमक रही है. मन के सपने दिन के अंधेरे में रुक रुक कर जगते हैं. మరి దీనికి సంబంధించినటువంటి భావం తెలుగులో కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ విధంగా శ్రావణ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి. ఇక్కడ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తున్నాయి. ఆ వర్ష బిందువులు చెట్ల ఆకులను తాకుతూ సవ్వడి చేస్తూ భూమిపై పడతాయి. మేఘాలు హృదయంలో దాగి ఉన్నటువంటి మెరుపులు కనులను మిరుమిట్లు గొల్పుతాయి. మనసులో దాగి ఉన్నటువంటి కలలు పగటి చీకట్లో మెల్లమెల్లగా మేలుకుంటాయి. అంటే చూడండి, ఇక్కడ ఝంఝం అనేటువంటిది మేఘాల యొక్క శబ్దాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఛంఛం అనేటువంటిది ఈ వర్షపు చినుకులు అనేటువంటివి అక్కడ ఉన్నటువంటి చెట్లు, తరు అంటే చెట్టు, ఇక్కడ చెట్ల యొక్క ఆకుల యొక్క సవడిని చేస్తూ, అంటే సవడి అంటే ఇక్కడ ఛంఛం అనేటువంటి అర్థాన్ని అంటే ధ్వనిని ఇక్కడ ఇచ్చాయి. అలా విధంగా మనకు ఇవి మేఘాలు అనేటువంటి మేఘాల యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి మెరుపులు కన్నులను మెరుపులు కొలుపుతున్నాయి. చంచం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే. ఊర్ అంటే చెప్పాను కదా హృదయం అని. అదేవిధంగా ఈ మేఘాల యొక్క హృదయంలో దాక్కుని మెరుపులు అనేటువంటివి మెరుపులు కొలుపుతున్నాయి. అదేవిధంగా థమ్ అంటే చీకటి, తమ్ అంటే ఇక్కడ మనకు శబ్దం అన్నమాట. ఒక రకమైనటువంటి సౌండ్గా, ఒక ఫీలింగ్గా దీన్ని ఇక్కడ ఇచ్చాడు. తమ్ తమ్ దిన్కే తమ్మే సప్నే జగతే మన్కే. అంటే ఈ విధంగా మనసులో దాగి ఉన్నటువంటి కలలు పగటి చీకట్లో, తమ్ అంటే ఏంది చీకట్లో మెల్లమెల్లగా మేలుకుంటాయి. ఈ విధంగా ఈ అర్థం ఉంటుంది ఈ భావానికి సంబంధించి. మళ్ళీ రెండవ పద్యంలోకి వెళ్దాం. दादुर टर टर करते झिल्ली बजती झंझन, म्याओ म्याओ रे मोर पियो पियो चातक के गन, उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन, घुमड़ घुमड़ घिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ घिर मेघ गगन में भरते गर्जन. ఇదండి రెండవ పద్యానికి సంబంధించినటువంటిది. మరి దీని అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకు రెండవ పద్యానికి సంబంధించినటువంటి అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మొదటి లైన్లో దాదూర్ అని ఇచ్చాడు. దాదూర్ అంటే ఇక్కడ కప్ప. తర్వాత జిల్లి అంటున్నాడు. జిల్లి అంటే ఇక్కడ మనకు కాక్రోజ్ అని అర్థం. ఇక్కడ ఇన్సెక్ట్ కాల్డ్ అని ఒకటి ఇన్సెక్ట్ కాల్డ్ క్రిక్ అని ఇచ్చాడు. కీచురాయి అని అక్కడ అర్థం ఉంది. మనకు హిందీలో ఇంకొక అర్థం ఇక్కడ జింగుర్ అని కూడా అంటాం మనం. యాక్చువల్గా ఇది ఒక కాక్రోజ్ అని అర్థం అండి. తర్వాత మోర్ అంటే ఇక్కడ మయూర్ అన్నమాట. పికాక్, నెమలిని మనం మయూర్ అని అంటాం హిందీలో కూడా మయూరం అంటాము. చాతక్ అంటే ఇక్కడ చాతక పక్షి,
మనకు గూగుల్‌లో కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే చాతక్ బర్డ్ అని కొడితే మీకు ఒక పిక్చర్ వస్తుంది. ఈ పక్షి యొక్క విశిష్టత ఉందండి. ఈ పక్షి ఎక్కడ భూమిపైన దొరికేటువంటి నీటి కుంటల యొక్క నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకోదు. దీనికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే వర్షం ఎప్పుడైతే పడుతుందో తనకు ఎంత దాహం వేసినా ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ఆ వర్షం కొరకు ఎదురు చూస్తుంది తప్ప నీటిపై దొరికేటువంటి ఏ నీటిని కూడా భూమిపై దొరికేటువంటి నీటిని అంటే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి నీటిని అది తాగదు. డైరెక్ట్గా వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షం ఎగురుకుంటూ ఆ వర్షపు చినుకుల్ని అది తాగి తన యొక్క దాహాన్ని తీర్చుకుంటుంది. దీని యొక్క విశిష్టత వినడానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అదే వాస్తవం. మళ్ళీ మనం దీన్ని వాన కొయిల అని కూడా అంటాం. తర్వాత సోన్ బాలక్ అంటే 2 అర్థాలు ఉన్నాయండి. ఇక్కడ సోన్ బాలక్ అంటే కొంగలు, దీన్నే బగులా అని కూడా అంటారు, క్రేన్ కొంగ అనమాట. మరి ఈ సోన్ బాలక్ అనేటువంటి పదాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీనికి ఒక విశిష్టత ఉంది, మీకు పద్య భావం చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గగన్ అంటే ఇక్కడ ఆస్మాన్, ఆకాశము. తర్వాత ఆకాశాన్ని మనం ఇంకా పర్యాయపదాలు తీసుకుంటే ఆస్మాన్, అంబర్, ఆస్మా, తర్వాత వ్యోమ్ అని కూడా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఆకాశాన్ని కూడా చెప్తాం. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి పర్యాయపదాలు. క్రందన్ అంటే మనకు ఏడుపు అనే మీనింగ్ కూడా వస్తుంది. తర్వాత బులానా అంటే పిలవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. అయితే ఇక్కడ మాత్రం 2 కూడా తీసుకోవడం జరిగింది. ఏడుపు అనే మీనింగ్ని తీసుకోవడం జరిగింది, ఆ తర్వాత పిలవటం అనే మీనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. చూడండి, ఈ పద్యంలో దీని గురించి నేను మీకు వర్ణిస్తాను. పదండి ఇప్పుడు పద్య భావంలోకి వెళ్దాం. మొదటి లైన్ సంబంధించినటువంటి అర్థం చూడండి హిందీలో. భావార్థ్: आसमान में जब काले बादल छा जाते हैं तब मेंढक डरती है, झिल्ली बजती है, मोर कूकते हैं, चातक खुशी के मारे आवाज़ करते हैं, सुनहरे रंग के बगुले गीले सुख से बुलाते हुए उड़ते हैं, आसमान में बादल घुमड़ते हुए गर्जन करते रहते हैं. మరి ఈ విధంగా పద్య భావం ఉంటుంది. దీని అర్థం చూడండి తెలుగులో. భావార్థము: ఆకాశంలో కారు మబ్బులు అలుముకున్నప్పుడు కప్పలు, కీచురాళ్ళు అరుస్తూ, నెమళ్ళు, వానకోయిల తర్వాత ఇవన్నీ కూడా తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తూ ఉంటాయి. బంగారు కాంతులతో మెరిసే కొంగలు పిలుస్తూ, ఎగురుతూ ఆకాశంలో తిరుగుతూ మేఘాలు గర్జిస్తూ ఉంటాయి. అయితే చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా మనకి పద్యంలో కొన్ని రకమైనటువంటి ప్రాణులు వర్షం రావడం వల్ల తమ యొక్క సంతోషాన్ని తెలియజేస్తున్నాయి. అదేవిధంగా వర్షం వచ్చినందుకు కొన్ని రకమైనటువంటి పక్షులు బాధను కూడా వ్యక్తపరుస్తున్నాయి. చూడండి, ఇక్కడ 2వ లైన్లో మనకు ఉడితే సోను బాలక్ ఆర్ద్ సుక్సే కర్ క్రందన్ అని 3వ లైన్లో మనకి ఇక్కడ ఇచ్చారు కదా. చూడండి, ఇక్కడ క్రందన్ అంటే ఏడుపు అన్నాను కదా. మరి ఈ విధంగా మనకు కొంగలు అనేటువంటిది, బగులా అంటే ఇంది ఇక్కడ, సోన్ బాలక్ అంటే ఇంది ఇక్కడ కొంగలు. ఈ కొంగలు అనేటువంటివి చాలా వెయిట్లెస్గా ఉంటాయి. ఆకాశంలో గాలి ఎక్కువ వీచినా అవి ఎగరలేవు, వర్షం పడినా అవి ఎగరలేవు. మరి అలాంటి సమయంలో వర్షం వచ్చినందుకు అవి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆ వర్షం పడినందుకు ఆనంద విహారం చేయలేకపోతున్నాయని మిగతా పక్షులకు పిలుస్తున్నాయి. అంటే మేము ఎగరలేకపోతున్నాము అని ఒక రకంగా వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి, ఏడుస్తూ తర్వాత పిలుస్తూ వ్యక్తపరుస్తున్నాయి. అందుకే ఇక్కడ క్రందన్ అనేటువంటిది 2 అర్థాలు, పిలవటం లేదా ఏడవటం అనే అర్థంలో కూడా ఉంది. మరి ఈ విధంగా మేఘాలు అనేటువంటివి ఆకాశంలో కమ్మి గర్జిస్తూ మొత్తము ఆకాశాన్ని చుట్టేస్తూ ఉన్నాయి. ఇదండి ఈ 2వ పద్యానికి సంబంధించినటువంటి భావార్థం. చలో 3వ పద్యానికి సంబంధించినటువంటి భావార్థం పద్యాన్ని చదువుదాం, తర్వాత భావార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में त्रुन त्रुन को पुलका वलिथर,
రజ్ కే కన్ కన్ మే త్రున్ త్రున్ కో పులుకావలి థర్. ఇక్కడ ఈ విధంగా మూడో పద్యం ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మీరు నోట్ చేసుకోండి, మీ టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ మిస్టేక్ లేకపోవుండొచ్చు, కానీ ఇక్కడ చివరి లైన్లో చూడండి, రజ్కే కన్ కన్ మే తురున్ తురున్కో పులకావాలి భర్ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇది భర్ కాదండి, ఇది థర్. ఇక్కడ ఇది మిస్టేక్ ఉంది. మరి ఇక్కడ మిస్టేక్ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ పాత పుస్తకాల్లో థర్ అనే ఉంది. మీరు దీన్ని గమనించాలి, మరి గమనించండి, థర్ ఇక్కడ ఉంటుంది. మరి పద్యానికి సంబంధించినటువంటి భావార్థాలని తీసుకుందాం. పద్యాలకు సంబంధించినటువంటి అర్థాలని. సిహర్ ఉట్నా అంటే ఏంది, ఇక్కడ కంపిత్ హోనా అంటే కంపించుట, షివర్ అంటే వనకడం అని అర్థం. ఛూనా అంటే ఏంది, ఇక్కడ స్పర్శించడం, స్పర్శకరణ, తాకడం అన్నమాట. భీతర్ అంటే అందర్, లోపల, ఇన్సైడ్. అదేవిధంగా అంతర్ అనే దానికి కూడా రెండు అర్థాలు ఉన్నాయి. అంతర్ అంటే కూడా లోపలే, అంతర్ అంటే హృదయం. ఈ విధంగా ఒకే పదం రెండు అర్థాలను ఇస్తే దాన్ని అనేకార్థక శబ్దం అంటాము. ఈ విధంగా అంతర్ అనేటువంటి పదం ఇక్కడ హృదయం అనే మీనింగ్లో తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని పదాలు మీకు ఎగ్జాంపుల్కి సోనా మనం తీసుకుంటే, సోనా అంటే ఒకవేళ దీన్ని క్రియగా తీసుకుంటే బాలక్ ఖాకర్ సోనే జాతా హై అంటే పిల్లవాడు పడుకొని భోంచేసి పడుకోవడానికి వెళ్తున్నాడు. సోనా అనే మీనింగ్ ఇక్కడ క్రియగా ఉపయోగపడింది కాబట్టి మనకు ఇది వర్బు అయింది, అంటే క్రియ అయింది. అదేవిధంగా లోగ్ సోనేకి మోహమే పాగల్ బన్ జాతే హై అంటే ప్రజలు బంగారము పిచ్చిలో, సోనా అంటే ఇక్కడ బంగారం, రెండు అర్థాలు ఉన్నాయి. సోనా అంటే పడుకోవడం, సోనా అంటే బంగారం, రెండు అర్థాలు ఉన్నాయి. కాబట్టి బంగారం వ్యామోహంలో ప్రజలు పిచ్చివాళ్ళుగా తయారవుతున్నారు. ఈ విధంగా హిందీ అనేటువంటిది చాలా వరకు మనకు ఒక పదమే అనేక అర్థాల్లో వస్తుంది. ఇక్కడ కూడా అంతర్ అనేటువంటి పదం మనకు రెండు అర్థాల్లో వచ్చింది, కానీ మనం ఇక్కడ హృదయ అనేటువంటి అర్థంలోకి తీసుకుంటున్నాం. నెక్స్ట్ ధార అంటే ఏంది, ఇక్కడ బహావ్, ఫ్లో అనమాట, ప్రవాహము. ధర్తి అంటే భూమి, భూమిని మనం ఇంకా పర్యాయ పదాలు తీసుకుంటే భూమి, ధరణి, అవని, అదేవిధంగా ధర, ఈ విధంగా ధర్తి, ఇలా చాలా అర్థాలని తీసుకోవచ్చు. దీన్ని భూమి అంటాం. తర్వాత రజ్ అంటే ధూళి అన్నమాట, మట్టి, దీన్నే డస్ట్ అని కూడా అంటారు. తర్వాత తృణ్ అంటే గడ్డి పరక లేదా గడ్డి పోచ అని కూడా చెప్పవచ్చు. దీన్నే ఘాస్కా తినక అని కూడా అంటారు. తినక అంటే ఇక్కడ గడ్డి పోచ అనమాట. చెప్పండి, ఇక్కడ చూడండి థర్. నేను ఇందాక చెప్పాను కదా పద్యంలో ఒకటి చిన్న మిస్టేక్ వచ్చిందని, భర్ కాదు అది థర్. థర్ అంటే ఇక్కడ పొర అనమాట, లేయర్. దీన్నే హిందీలో పరత్ అంటాం. ఈ విధంగా ఉంటుంది. పులకిత్ అంటే కూడా ఇక్కడ చూడండి, పులకావాలి అంటే ఇక్కడ పులకిత్ హోనా అంటే మనకు రోమాలు నిక్కబొడుచుకొనుట అనే మీనింగ్ ఇక్కడ ఇచ్చాడు. మనకు ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయండి. మనకు భూమిలోకి వెళ్ళి గడ్డి అనేటువంటిది బయటికి రావడాన్ని కూడా ఈ విధంగా పులకిత్ హోనా అని చెప్పవచ్చు. వికసించడం అనే మీనింగ్లో కూడా వస్తుంది. మరి ఇక్కడ మాత్రం ఇలా పులకిత్ అనేటువంటి దాన్ని రెండు అర్థాల్లో తీసుకున్నాడు. మరి ఈ విధంగా ఉంది. తర్వాత పద్యంలోకి వెళ్దాం. పద్యంలో చూడండి, దీని భావార్థాన్ని తీసుకుంటే మనకు హిందీలో దీని భావార్థం ఇలా ఉంటుంది. रिमझिम रिमझिम बरसती हुई बूंदों के स्वर बहुत सारी बातें हमसे कहते हैं. ये स्वर जब मन को छूते हैं तो रोम कांप उठते हैं. सावन में धरती पर बारिश ज़्यादा होती है. इससे मिट्टी के कण कण में कोमल अंकुर फूट रहे हैं. इससे हर तिनके में रोमांच उत्पन्न होता है. మరి దీని అర్థం చూడండి, ఇక్కడ తెలుగులో తుంపరు తుంపర్లుగా కురిస్తే ఎడతెరుపు లేని వాన గొంతు మనతో ఎన్నో చెబుతుంది. ఆ పిలుపు మనసుని తాకగానే తను పులకరించిపోతుంది. శ్రావణ మాసంలో భూమిపై వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనితో మట్టిలోని ప్రతి కణము నుండి సున్నితమైనటువంటి మొలకలు వస్తాయి. దీనితో ప్రతి గడ్డి పరకలో కూడా ఆ పులకింత కలుగుతుంది. చూడండి, ఇక్కడ చివరిదే ఇది, రచ్కే కణ్ కణ్మే త్రున్ త్రున్కో పులకావాలి ఠర్ అంటే ఈ విధంగా వర్షం పడినందుకు భూమిపై ఉన్నటువంటి మొత్తం ధూళిని, దుమ్ముని
మొత్తం పారదోలి అక్కడ ఒక కొత్త అంకుర్ అంటే ఏంది ఇక్కడ గడ్డిని బయటికి వచ్చే విధంగా చేస్తాయి, మొలకెత్తే విధంగా చేస్తాయి. తినిక అంటే కూడా అదే అర్థం ఇస్తుంది. ఈ విధంగా ప్రతి గడ్డి పరక కూడా పులకించే విధంగా ఈ వర్షం చేస్తుంది కాబట్టి ఈ అర్థాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే మనకు మొదటి 2 లైన్స్లో కూడా ఏమని చెప్తున్నాడు అంటే, ఏదైనా చల్లనిది మన బాడీకి తగిలినప్పుడు, మన శరీరానికి తగిలినప్పుడు కూడా మన దేహం కూడా పులకించిపోతుంది. అంటే మనకు ఒక్కసారిగా మన రోమాలు అనేటువంటివి అది ఒక్కసారిగా లేచి నిలబడతాయి అన్నమాట. ఈ విధంగా ఇక్కడ దీని అర్థాన్ని ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2వ పద్యంలోకి వెళ్దాం. చివరిది 4వది. पकड़वारी की धारा झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन. ఇది అండి చివరిది. మరి ఇక్కడ కవి గారు ఎంటర్ అయ్యారండి ఈ పద్యంలోకి. మరి కవి గారు ఏమని చెప్తున్నారో, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో అర్థాన్ని తెలుసుకున్న తర్వాత చదువుదాం భావార్థాన్ని. చూడండి, ఇక్కడ వారి అంటే నీరు, వారి అంటే నీరు అనమాట. దీన్నే పానీ, జల్ అని కూడా అంటాం మనం. తర్వాత ధార అంటే ఇక్కడ ప్రవాహము, ఫ్లో. ఘేర్నా అంటే ఏంది ఇక్కడ చుట్టుముట్టడం, చారో ఓర్ సే రోక్నా. ఇంద్రధనుష్ అంటే ఇంద్ర చాప్ అంటే ఇంద్రధనుస్సు. మనకు వర్షం పడినప్పుడు ఆకాశంలో ఏదైతే ఇంద్రధనుస్సు ఉంటుందో ఆ ఇంద్రధనుస్సు అనమాట. అలాగే చివరగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఝూలా అంటే ఏంది ఇక్కడ ఉయ్యాల. తర్వాత ఝూల్నా అంటే ఏంది ఇక్కడ మామూలుగా అక్కడ ఇక్కడ ఊగడం అనమాట. మన్ భావన్ అంటే మనకో భానే వాళ్ళ, మనసుకు నచ్చినది. జో మనకో అచ్చా లగే అంటే మనసుకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో దాన్ని మన్ భావన అంటాం. అంటే ఇక్కడ మన్ భావన అనేటువంటి పదం ఏదైతే ఉందో అది నిజానికి దాని అసలు రూపం ఇలా ఉంటుంది, మన్నుకో భానే వాలా. ఇలా ఈ పెద్దగా ఉన్నటువంటి పదాన్ని, వాక్యాన్ని మనం సంక్షిప్తం చేసి ఒకే రూపంలో రాసాం. ఎలా అంటే సపోజ్ ఇంకో ఉదాహరణ మీకు ఇస్తాను. ఎద్దులు లాగేటువంటి బండి. సింపుల్గా మనం ఏమంటాం, ఎద్దుల బండి అంటాం. అలాగే బైల్కో ఖీంచ్నే వాలి గాడి, ఎద్దులు లాగేటువంటి బండి, బయలుగాడి. గోవుంకే లియే శాల, ఇలా చెప్పకుండా మనం గోశాల అంటాం. పాఠకోంకే లియే శాల, పాఠశాల. ఇలా ఈ విధంగా ఒక వాక్యాన్ని పెద్దగా చెప్పకుండా దాన్ని సంక్షిప్తం చేసి చెప్పడాన్నే మనం సంక్షిప్త శబ్దని అంటాం. మరి ఇక్కడ మన్ భావన అనేటువంటి పదం కూడా సంక్షిప్త శబ్ద. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి గ్రామర్ చెప్పేటప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇంతే అండి. మళ్ళీ పద్యంలోకి వెళ్దాం. మళ్ళీ పద్య భావాన్ని కనుక తీసుకుంటే, నీకు ఇందాక చెప్పినట్లు ఇక్కడ కవి గారు ఎంటర్ అయ్యారు. కవి గారి యొక్క అభిప్రాయం ఇక్కడ మనకు తెలియబోతుంది. చూడండి. బారిష్ దేఖ్కర్ సుమిత్రానందన్ పంత్ జీ కా మన్ ఖుష్ హో గయా. కవి कहते हैं कि सावन में सब मिलकर गीत गाएं, इंद्रधनुष के झूले में सब जन मिलकर झूलें, आशा करें कि सबके जीवन में मन लुभाने वाला सावन बार बार आए. చూడండి ఎంత చక్కగా తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పాడు. చూడండి భావం. వర్షాధారాలను చూసి కవి సుమిత్రానందన్ పంత్ గారి మనసు సంతోషంతో నిండిపోతుంది. అందరూ చుట్టుముట్టి ఆ శ్రావణ గీతాలను పాడుదాము రండి అని అందరినీ ఆహ్వానిస్తారు. ఇంద్రధనుస్సు లాంటి ఈ ఊయల్ని మనమంతా పట్టుకొని ఊగుదాం. మళ్ళీ మళ్ళీ మన జీవితాల్లో మనసుకు నచ్చే ఆ శ్రావణాలు అంటే శ్రావణం మాసం రావాలని కోరుకుందాం అని కవి అన్నారు. ఇదండి ఈ పద్యానికి సంబంధించినటువంటి భావం. ఈ విధంగా కవి తమ జీవితాల్లోకి వర్షాన్ని మళ్ళీ అంటే ఈ వర్షపు మాసాన్ని మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నాడు అంటే, ఇక్కడ వర్షం అనేది ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క
పశు, పక్షి, అడవిలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి కూడా సంతోషమైనటువంటిది. కాబట్టి వర్షం రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటాం. కాబట్టి ఈ వర్షం అనేటువంటిది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పటికే వర్షాలు లేక చాలామంది విలయ తాండవం చేస్తున్నారు. ఎంతోమంది రైతులు తమ యొక్క పొలాలని అమ్ముకోవడం జరుగుతుంది. రైతాంగం అంతా కుంటబడిపోతుంది. అంటే వ్యవసాయం చేయలేక, వర్షాలు లేక, బావులు తవ్వినా వాటిని నీళ్లు పడక అమ్ముకొని మొత్తం నాశనం చేస్తున్నారు. ఒకప్పుడు మనకు తక్కువ ధరకు దొరికేటువంటి కూరగాయలు కావచ్చు, మనకు ధాన్యాలు కావచ్చు, ఇప్పుడు ఎంతో డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. కారణం ఏంటంటే వర్షాలు లేకపోవడం. కాబట్టి ఈ వర్షాలను వచ్చే విధంగా మనం ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ పాఠాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రకృతి పట్ల మనమంతా శ్రద్ధ వహించాలి. కాబట్టి చివరిగా ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ప్రకృతి గురించి సుందర్లాల్ బహుగుణ ఒక మాట చెప్పాడు. చూడండి, ప్రకృతి ఈశ్వరీయ సృష్టికి సర్వోత్తమ్ దేన్ హై, ఇస్కి రక్షా కర్నా హమారా కర్తవ్య. ఇక్కడ నేను చెప్పినట్లుగా ప్రకృతి అనేటువంటి మనకు ఈశ్వరుడు అంటే భగవంతుడు సృష్టికి ఇచ్చినటువంటి ఒక సర్వోత్తమైనటువంటి వరం. మరి దీన్ని రక్షించడము అనేటువంటిది మన ముఖ్య కర్తవ్యం. కానీ ఏంటండి, మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనం సమాజం చుట్టుపక్కల చూస్తుంటే చెత్తను ఎక్కడంటే అక్కడ పారేస్తున్నాం, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. మన దగ్గర బావులు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి. వర్షాలు అనేటువంటిది వర్షాకాలంలో అసలు కురవట్లేదు, వర్షాకాలంలో కూడా ఎండాకాలం మాదిరిగా తయారవుతున్నాయి. కాబట్టి పిల్లలు మీరంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి పట్ల కొద్దిగా శ్రద్ధ వహించి ప్రకృతిని కాపాడుకుందాం. ఈ ప్రకృతిని మనం కాపాడకపోతే ఎవరు కాపాడుతారు? మరి మన రాబోయే తరానికి ఇలాంటి నాశనమైనటువంటి తర్వాత కలుషితమైనటువంటి ప్రకృతిని ఇవ్వబోతున్నామా? మరి మనం దీన్ని మార్చకపోతే ఎవరు మారుస్తారు? మీరు మార్చకపోతే ఎవరు మారుస్తారు? ఇప్పుడు మనం చేయకపోతే ఎవరు చేస్తారు? మరి రాబోయే తరానికి ఇలాంటి కలుషితమైనటువంటి ప్రకృతిని ఇస్తున్నామా? ఆలోచించండి. ఇప్పుడే దీన్ని మార్చే ప్రయత్నం చేద్దాం. మనం రాబోయే తరాలకి మంచి భవిష్యత్తుతో కూడినటువంటి ప్రకృతిని ఇద్దాం. కాబట్టి ఈ విధంగా మీ అందరికీ నేను సవినయంగా విన్నవించుకునేది ఏంటంటే, ఈ పాఠం ద్వారా ప్రకృతి పట్ల మీరు మంచి శ్రద్ధను కలిగి ఉండాలి. ప్రకృతి వినాశనానికి మీరు కారకులు కాకూడదు. కాబట్టి శ్రద్ధ వహించండి. చివరిగా మళ్ళొకసారి ఈ పద్యాన్ని పూర్తిగా పాట రూపంలో చదువుతాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను, తర్వాత లఘు ప్రశ్నలు, తర్వాత దీనికి సంబంధించినటువంటి భాషా గిబాత్ వ్యాకరణాంశాలని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒకసారి ఈ పాఠాన్ని మొత్తాన్ని కవితను పాట రూపంలో పాడతాను. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के, तम तम दिन के तम में सपने जगते मन के, दादुर टर टर करते झिल्ली बजती झनझन, म्याओ म्याओ रे मोर पियो पियो चातक के गन, उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन, घुमड़ घुमड़ घिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ घिर मेघ गगन में भरते गर्जन, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलका वाली थर, रज के कण कण में तृण तृण को पुलका वाली थर, पकड़वारी की धारा झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन,
फिर आए जीवन में सावन मन भावन, फिर आए జీవన్ మే సావన్ మన్ భావన్. ధన్యవాదాలండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి పాఠం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. కామెంట్లో మీరు షేర్ చేయండి. ఏదైనా తప్పులు దోషాలున్నా వాటిని సరిదిద్దుకుంటాను. నా తెలుగు అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది, అంత స్పష్టత ఉండదు, మన్నించండి. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. తర్వాత వచ్చేసి మీరు అంతా కూడా ఈ పాఠం కనుక మీకు ఈ లెసన్ కనుక నచ్చి ఉంటే మీరంతా కూడా లైక్ చేయండి. తర్వాత మీ మిగతా ఫ్రెండ్స్కి కూడా ఈ లెసన్స్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు. జై హింద్.